మారుతున్నాయి. ప్రస్తుతం రాచకొండ సిపి ఆఫీస్ కు మంచు మనోజ్ వెళ్లారు. ఇక జల్పల్లి ఘటనపై సిపికి మనోజ్ వివరణ ఇచ్చారు. ఇక కాసేపట్లో సిపి ఆఫీస్ కు విష్ణు వెళ్లనున్నారు. నోటీసులు ఇవ్వడంతో వెళ్తున్నట్లు విష్ణు క్లారిటీ ఇచ్చారు. సిపి ఆఫీస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ప్రస్తుతం కాంటినెంటల్ ఆసుపత్రిలోనే మోహన్ బాబు ఉన్నారు. హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఇక పోలీసుల నోటీసులపై హైకోర్టులో సవాల్ చేశారు. కాసేపట్లో మోహన్ బాబు పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది. ఇక ఇదిలా ఉంటే ఫ్యామిలీ ఇష్యూపై మంచు మనోజ్, విష్ణు స్పందించారు. మంచు ఫ్యామిలీలో లీల్ రచ్చరచ్చగా మారింది. పరస్పరం కేసులు పెట్టుకోవడం నుంచి ఏకంగా దాడులు చేసుకునే వరకు వెళ్ళింది. రాత్రి జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద జరిగిన హైడ్రామా, జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి ఘటనపై సిపి విచారణ చేస్తున్నారు. ఇక మంచు ఫ్యామిలీ వార్ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు మోహన్ బాబు, మనోజ్, విష్ణు గన్ లైన్స్ ను హోల్లో పెట్టి వారి గన్ సీజ్ చేశారు. ఇక మంచు ఫ్యామిలీ వార్ ఎపిసోడ్ లో నెక్స్ట్ ఏం జరగబోతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కలిశాను, ఆయన జరిగిందంతా చెప్పాను ఆయనకి. ఆయన తప్పకుండా అందరికీ సెక్యూరిటీతో ప్రొవైడ్ చేయడంతో పాటు న్యాయం వైపు ఉంటారు. సిస్టమ్ ఎప్పుడు న్యాయం వైపు ఉంటుందని నాకు హామీ ఇచ్చారు. అండ్ నాకు చాలా కొంచెం ఈరోజు ఒక ధైర్యంతో వెళ్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర కూడా ఏ గొడవలు లేకుండా అంత పీస్ఫుల్గా, ఇంటి బయట కూడా గొడవలు లేకుండా పీస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారు. నేను కూడా మాట ఇచ్చాను, నా తరపు నుంచి ఏ గొడవ ఉండదనేసి. సో ప్రతి ఒక్కరికి, అలాగే దెబ్బతగిలిన మీడియా మిత్రులకి అందరికీ సారీ చెప్తున్నాను. అలాగే మా అమ్మగారు హాస్పిటల్లో లేరు. మా అమ్మగారు నా ఇంట్లో మా వైఫ్తోనూ నా పాపతోనూ జలపల్లి ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడే ఒక రిపోర్ట్ చూశాను, ఇంటర్వ్యూ. మా అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారని చెప్పారు. దయచేసి నా పాపను వాడారు, నా వైఫ్ పేరు ఇంక్లూడ్ చేశారు, నా పాప పేరు ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు మా అమ్మను అడ్డు పెట్టుకొని హాస్పిటల్లో ఉన్నారని అబద్ధ ప్రచారాలు చేస్తూ అడ్మిట్ అయి ఉన్నారని, కన్న తల్లి మీద ఇలా చేయకండి, మీకు దండం పెడతాను. కూర్చొని మాట్లాడుకునేదానికి నేను ఎప్పుడు సిద్ధమే. నిన్న జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మోహన్ బాబు నివాసానికి ఆయన కుమారుడు మనోజ్ వచ్చాడు. విభేదాల నేపథ్యంలో మనోజ్ను ఇంట్లోకి రానివ్వకుండా మోహన్ బాబు సిబ్బంది గేట్లు క్లోజ్ చేశారు. ఇక సిబ్బందితో వాగ్వాదానికి దిగిన మనోజ్ చివరకు గేట్లు తోసుకుని బలవంతంగా ఇంట్లోకి వెళ్లాడు. మోహన్ బాబు ఇంటి దగ్గర జరిగిన ఈ హైడ్రామాను కవరేజ్ చేసేందుకు మీడియా వెళ్లింది. ఈ క్రమంలోనే ఇంట్లోకి వచ్చిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడికి పాల్పడ్డాడు. చెప్పండి.